శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భాగవత కథాసుధలు 165వ భాగానికి స్వాగతం సుస్వాగతం. కాళీయుని మదమణిచ్చిన శ్రీకృష్ణుడు ఆ కాళీయునితోటి ఈ విధంగా అంటున్నాడు. ఇంతకు మునుపు నీవు రమణక ద్వీపంలో ఉండేవాడివి. ఆ గరుత్మంతుడి యొక్క భయం వలన నీవు ఈ మడుగులో దాక్కున్నావు. నేను నీ మీద నాట్యం చేయడం వల్ల నా పాదాల ముద్రలు నీ పడగల మీద పడ్డాయి. వాటిని చూసి గరుత్మంతుడిక నీ జోలికి రాడు. నిర్భయంగా ఉండు. ఎవ్వరికీ అంతు చిక్కకుండా విహరించే శ్రీకృష్ణుడు ఈ విధంగా ఆజ్ఞాపించగానే కాళీయుడు అలా చేయడానికి సిద్ధపడ్డాడు. ఏమి చేయడానికి? ఈ మడుగును వదిలి సముద్రంలో ప్రవేశించి రమణక ద్వీపంలో ఉండడానికి. తన భార్యలతో కలిసి చాలా కొత్తవి, దేవలోకంలో మాత్రమే లభ్యమయ్యేవైన వస్త్రాలు, ఆభరణాలు, మణిసరాలు బహుమతిగా శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు. చాలా చక్కని నల్ల కలువల దండను భక్తితో సమర్పించాడు. కాళీయుడు భార్యలు, కొడుకులు, స్నేహితులతో కలిసి శ్రీకృష్ణుణ్ణి చాలా పర్యాయాలు స్తోత్రం చేసి సాష్టాంగ దండ ప్రణామాలు ప్రదక్షిణలు చేసి నమస్కరించి శ్రీకృష్ణుని వద్ద సెలవు తీసుకుని సముద్రంలోని ద్వీపానికి వెళ్ళిపోయాడు అని చెప్తూ భాగవతం ఇంకా అంటుంది. వారిజలోచనుడెవ్వరు వారింపగలేని ఫణి నివాసత్వంబున్ వారించిన యమున సుధా వారిన్ బొలుపారే ఎల్ల వారికి ప్రియమై. ఇక్కడే లోకరక్షణార్థం కాళీయుని యొక్క మదం అణంచి ఆ యమునా నదిలో అంతర్భాగమైన కాళింది మడుగు నుంచి కాళీయుణ్ణి పంపించేయడం వలన ఏమి లాభం కలిగింది లోకానికంటే, ఆ యమునా నదిలో నీళ్లన్నీ శుభ్రపడ్డాయి. ఆ అమృతం వంటి నీటితో అందరూ ప్రీతిపాత్రమై విరాజిల్లుతున్నారు. వాతావరణ కాలుష్యాన్ని ఈ విధంగా పారద్రోలాడు. నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీటి కాలుష్యాన్ని నివారించాలనే గొప్ప సందేశాన్ని ఈ కాళీయ మర్దనం ఘట్టం మనందరికీ తెలియజేస్తోంది. ఇంకా ఈ కాళీయుడు ఎవరు అని తెలుసుకోవాలి. అప్పుడు పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు, ఏ కారణం చేత కాళీయుడు పాములకు నివాస స్థానమైన రమణక ద్వీపాన్ని విడిచిపెట్టాడు? ఎన్నో పాములు ఉంటూ ఉంటాయి కదా అక్కడ. కాళీయుడు ఒక్కడే గరుత్మంతుని విషయంలో ఏమి అపరాధం చేశాడు అని ప్రశ్నిస్తే సుఖబ్రహ్మ సమాధానం చెప్తున్నారు. సర్పభీరువులైన జనులెల్ల నెల సరసభక్ష్యములు వృక్షముల మొదల సర్పములకు పెట్ట సర్పంబులును మును సర్పాంతకుండు తమ్మున్ చంపకుండా ప్రతిమాసమున తమ భాగ భక్ష్యంబుల ఆ పక్షిరాజునికిచ్చి బ్రతుకుచుండ విషవీర్య దుర్మదావిష్ఠుడై కాళీయుడు అహికులాంతకుని పాల అపహరించి ఇక తన పాలి బలిభాగము ఎట్ల తినిన ఆ ఖగేంద్రుడు విని కోపించి వీని తలలు చీరి చెండాడి భోగంబు చించివేచి ప్రాణంబులను పాపి వచ్చెద పట్టి అనుచూ. ఆ గరుత్మంతుడి కోపం వచ్చింది. తనకు రావలసిన భాగాన్ని కూడా తనకివ్వకుండా తనే భుజించడమే కాకుండా చాలా గర్వంగా ఉన్న
ఆ కాళీయుడిని మాత్రం ఆ విషఫలం అధికంగా ఉన్నది గనక ఏం చేయలేరు ఎవరు అని పొగరు తలకెక్కి తన వంతులో కొంచెం కూడా గరుత్మంతునికి సమర్పించకుండా తినేస్తున్నాడు. అది తెలిసి గరుత్మంతుడు కోపంతో వీణ్ణి పట్టుకుని వీని పడగల శరీరము చీల్చి చెండాడి ప్రాణాలు తీస్తానని బయలుదేరాడు. అప్పుడు గరుత్మంతుడు తన బంగారు రెక్కలను ఆడిస్తూ కాళీయుణ్ణి దండించడానికని బయలుదేరి వస్తుండగా అతని రెక్కల నుండి వేగంగా బయలువెడలిన గాలి తీవ్రతకు మహాపర్వతాలు కూడా కంపించిపోయాయి. ఈ విధంగా వచ్చిన గరుత్మంతుని చూచి కాళీయుడేం తలవంచలేదు. దానికి విరుద్ధంగా తన పడగలను పెద్దవిగా చేసి విస్తరించాడు. గరుత్మంతుని రాక చూచి అప్పటికే తనలో ఉన్నదానికి తోడుగా కొత్తగా విషం వచ్చింది. అది కనుల నుండి బయటకు ప్రవహిస్తూ నిప్పు రవ్వలను రాలుస్తోంది. కాళీయుడు నాలుకలను తీవ్రంగా అల్లల్లాడిస్తున్నాడు. ముక్కుల నుండి అగ్నిజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తానే ముందుకు పరిగెత్తికెళ్ళి గరుత్మంతుడిని గట్టిగా కాటు వేశాడు. ఆ విధంగా కాళీయుడు కాటు వేయడంతో గరుత్మంతుడు రెచ్చిపోయాడు. కాళీయుడిని తరుముకుని వెళ్ళి బంగారు ఛాయలు విరజిమ్మే తన ఎడమరెక్కలతో అణగదొక్కాడు. దానిని కాళీయుని కూరలు విరిగిపోయాయి. దాంతో నోట్ల నుండి రక్తం వస్తోంది. నోరు నుంచి పడకలు చీలికలైపోయాయి. అట్లా అహికుల రాతి చేత వ్రేటుపడి వరతించి కాళీయుండి గంభీరమైన మడుగుదొచ్చే. ఆ గరుత్మంతుడికి భయపడి కాళీయుడు భయంతో పారిపోయి వచ్చి ఈ లోతైన మడుగులో దాక్కున్నాడు. ఈ సందర్భంలో మనం ఇంకో కథ కూడా చెప్పుకోవాలి. పూర్వం సౌబరి అనే ఒక ఋషి ఆ కాళింది మడుగులో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు చేసుకున్నట సమయంలో గరుత్మంతుడు వచ్చి ఆ చేపలన్నింటినీ పట్టుకుని తినేయడం ప్రారంభించాడు. తినేసి ఆ చేపలను ఎలా తినాలనుకున్నాడో వెంటనే ఎలాగే చేపలను తినేయడంతో చేపలు చాలా ఆక్రోశించాయి, బాధపడ్డాయి. వాటికి దుఃఖం కలిగింది. సౌబరికి కూడా కోపం వచ్చింది. ఇక మీదట ఎవరైనా ఎప్పుడైనా గరుత్మంతుడి మడుగులోకి వచ్చి ఇందులో ఉన్న చేపలను తినాలని అనుకున్నాడో వెంటనే గరుత్మంతుడు మరణిస్తాడని శపించాడు. అందువల్ల కాళీయుడు గరుడిని బాధ లేకుండా చేసుకోవడం కోసం ఈ మడుగులోకి వచ్చాడు. ముని శపించిన విషయం ఒక కాళీయునికి మాత్రమే తెలుసు, మిగిలిన పాములకు తెలియదు. అందువలనే అవేమీ ఈ మడుగులోకి రాలేదు. సౌబరి ముని ఇచ్చిన శాపం వల్ల గరుత్మంతుడు ఆ మడుగులోనికి రాలేదు అనే ధైర్యం చేత కాళీయుడు ఆ మడుగులోనికి ప్రవేశించాడు. అతని మూలంగా ఆవులకు మనుష్యులకు ఉపద్రవం కలగకుండా ఉండడం కోసం శ్రీకృష్ణుడు ఇప్పుడు అతన్ని మడుగు నుండి బయటికి వెళ్ళగొట్టాడు. కాళీయుడు సమర్పించిన దివ్యమైన గంధాలు, వస్త్రాలు, రత్నాభరణాలు ధరించిన శ్రీకృష్ణుడు మడుగులో నుండి బయటకు వచ్చాడు. పోయిన ప్రాణం తిరిగి వస్తే ఇంద్రియాలకు చైతన్యం కలిగినట్లు మరణించాడనుకున్న శ్రీకృష్ణుడు తిరిగి రాగానే యశోద, రోహిణి మొదలైన ఆడవారు, నందుడు, సునందుడు మొదలైన మగవారు తేరుకొని తెప్పరిల్లి పరమానందాన్ని పొందారు. బలరాముడు సంతోషంతో శ్రీకృష్ణుణ్ణి కౌగిలించుకున్నాడు. శ్రీకృష్ణుడు తిరిగి రావడంతో ఆ ఆంబోతులు గర్వంతో రంకెలు వేశాయి. లేగదూడలు అటు ఇటు చెంగున దూకాయి. ఆవులు సంతోషంతో పొంగిపోయి చెట్లు చిగురించాయి. అప్పుడు ఇక్కడ ఉన్న బ్రాహ్మణ వనితలు నందుడిని చూసి, ఆ బ్రాహ్మణ దంపతులు నందుడిని చూసి ఆశీర్వదిస్తున్నారు. నీ సుతొండహిచే విడివడే నీ సురుచిర భాగ్యమహిమ నిశ్చలమనుచొన్ భూసురులు సతులు దారును భాసురవచనముల నందున్ పలికెరిలీశ. ఓ పరీక్షిన్ మహారాజా అంటున్నారు సుఖబ్రహ్మ. అప్పుడు బ్రాహ్మణ దంపతులు నందుడిని చూశారు. నీ కొడుకు పాము నుండి విడుదల పొందాడు. నీ భాగ్యం స్థిరమైంది, గొప్పది, దానికి తిరుగులేదు అని ఆశీర్వదించారు. ఇప్పుడు యశోద శ్రీకృష్ణుణ్ణి దగ్గరికి తీసుకుని తొడమే కూర్చోబెట్టుకుని తలను రాస్తూ ముద్దు పెట్టుకుని అంటోంది, నిన్న ఉగ్ర భుజగంబు కరవన్నీ వాపదం పొందుచున్
నన్నేమంటి తనూజ యోడవు గదా నా కూన నా తండ్రి రావన్నాయంచు శిరంబు మూర్కొని నిజాంకాగ్రంబుపై నిల్చున్ కన్నీరొల్కంగ కౌగిలించే తనయున్గారాముతో తల్లి తాన్. యశోద కృష్ణుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని తలను నిమురుతూ, నాయనా, నిన్ను ఆ భయంకరమైన పాము కరిచినప్పుడు నన్ను ఏమని పిలిచావో కదా, భయపడిపోలేదు కదా, రా నాయనా అని ప్రేమతో కన్నీరు కారుస్తూ శ్రీకృష్ణుని శిరస్సును మూర్కుంటూ ప్రేమతో అతన్ని కౌగులించుకుంది. ఈ విధంగా జరిగిన దానికి అంతా సంతోషించి సాయంకాలం గొల్లలంతా యమునా నది ఒడ్డు మీదే ఉండిపోయారు. ఆకలి దప్పికలకు తట్టుకోలేక అలసి సొలసి అక్కడే ఆలమందలతో పడుకున్నారు. అర్ధరాత్రంలో కార్చిచ్చు పుట్టిన కథ వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.